నమస్కారం. మన హిందూ సంస్కృతిలో తీర్థయాత్రలు ఒక అపురూపమైన భాగం. భగవంతుని దర్శనం కోసం మనం ఎన్నో నియమనిష్టలు పాటిస్తాం. స్నానం చేసి శుభ్రమైన సాంప్రదాయ వస్త్రాలు ధరించి ఎంతో పవిత్రంగా గుడిలోకి అడుగుపెట్టాలని శాస్త్రాలు చెప్తున్నాయి. ఇది దేవుని పట్ల మనకు ఉన్న గౌరవాన్ని, శ్రద్ధను, భక్తిని చూపుతుంది. కానీ అన్ని క్షేత్రాలకు భిన్నంగా మన ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల మహాక్షేత్రంలో ఒక విశిష్టమైన సాంప్రదాయం ఉంది. అదే ధూళి దర్శనం. ఇది భక్తుడి ఆర్తికి, భగవంతుని కారుణ్యానికి మధ్య ఉన్న అచంచలమైన బంధానికి ప్రతీక. అసలు ధూళి దర్శనం అంటే అర్థం తెలుసా? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం రండి. ధూళి అంటే దుమ్ము లేదా మట్టి. దర్శనం అంటే భగవంతుణ్ణి చూడటం. సుదూర ప్రాంతాల నుండి ఎంతో శ్రమతో రైళ్లు, బస్సులు లేదా పాదయాత్రల ద్వారా శ్రీశైల మహాక్షేత్రాన్ని చేరుకున్న భక్తులు ఆ ప్రయాణపు బడలికతో, ఒంటి నిండా దుమ్ముతో, చెమటతో ఉన్నా సరే ముందుగా బస చేసే గది కోసమో లేదా స్నానపానాదుల కోసమో ఆగకుండా ఆ ఉన్న రూపంలోనే, అనగా అలసిన దేహంతోనే, మలిన వస్త్రాలతోనే నేరుగా ఆలయానికి పరుగెత్తి స్వామి శ్రీ మల్లికార్జున్ని దర్శించుకోవడాన్ని ధూళి దర్శనం అంటారు. లోకతీరుగా చూస్తే ఇది ఆచారానికి విరుద్ధంగా అనిపించవచ్చు, కానీ శ్రీశైల విషయంలో మాత్రం ఇది అత్యంత ప్రీతికరమైన దర్శనంగా శివుడికి చెప్పబడింది. ధూళి దర్శనం వెనుక ఉన్న అసలైన తత్వం కనుక మనం అర్థం చేసుకుంటే అది మన హృదయాలను ద్రవింపచేస్తుంది. శ్రీశైల క్షేత్రం యొక్క స్థల పురాణమే దీనికి ఆధారం. మిగిలిన క్షేత్రాల్లో భగవంతుడు భక్తుల కోసమో లేదా లోక కళ్యాణం కోసమో వెలిసి ఉండవచ్చు. కానీ శ్రీశైల క్షేత్రంలో సాక్షాత్తు ఆ జగత్ పితరులైన పార్వతీ పరమేశ్వరులు అలిగి క్రౌంచ పర్వతానికి వెళ్ళిపోయిన తమ ప్రియపుత్రుడు కుమారస్వామి అనగా సుబ్రహ్మణ్యుడి కోసం వెతుక్కుంటూ వచ్చి బిడ్డకు దగ్గరగా ఉండాలి అన్న వాత్సల్యంతో వెలిసిన ప్రదేశమే శ్రీశైల మహాక్షేత్రం. అనగా ఇక్కడ శ్రీశైల మహాక్షేత్రంలో మల్లికార్జునుడు, భ్రమరాంబికాదేవి కేవలం దేవుళ్ళు మాత్రమే కాదు, వారు తమ బిడ్డ కోసం ఆరాటపడే తల్లిదండ్రులు. ధూళి దర్శనం మీకు ఈజీగా అర్థం కావడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి. ఎక్కడో హాస్టల్లో ఉండి చదువుకుంటున్న కొడుకు ఎన్నో నెలల తర్వాత రాత్రింబవళ్ళు ప్రయాణం చేసి నలిగిన బట్టలతో, చెమట పట్టిన ముఖంతో అలసిపోయి ఉన్నట్టుండి ఇంటికి వచ్చాడనుకోండి. అప్పుడు వాకిట్లో నిలబడిన ఆ కొడుకును చూసి తల్లి ఏమంటుంది? ఒళ్ళంతా మురికిగా ఉంది, ముందు వెళ్ళి స్నానం చేసిరా అని గదిలోకి పంపిస్తుందా? లేదా అయ్యో నా కొడుకు వచ్చాడు, ఎంత చిక్కిపోయావురా, రా నాన్న అని మలిన వస్త్రాలతోనే ఆ కొడుకుని గుండెలకు హత్తుకుంటుందా? రెండవదే కదా చేస్తుంది. ఆ కౌగిలిలో ఉన్నది ఆచారం కాదు, అపరిమితమైన వాత్సల్యం. శ్రీశైల మల్లన్నది కూడా అదే మాతృ హృదయం. సాధారణంగా మనం తలస్నానం చేసి పట్టు వస్త్రాలు కట్టుకొని సుగంధ ద్రవ్యాలు పూసుకొని వెళ్తే స్వామి మన భక్తిని, శుచిని చూసి సంతోషిస్తాడు. కానీ ఎంతో దూరం నుండి ఎంతో శ్రమపడి ఎప్పుడెప్పుడు నా స్వామిని చూస్తానా అన్న తపనతో, ఆ ఆతృతలో కనీసం సేద తీరడానికి, బట్టలు మార్చుకోవడానికి కూడా ఆగకుండా ఆ ధూళితో ఉన్న బట్టలతోనే పరుగెత్తుకొని వచ్చిన భక్తుడిని చూసినప్పుడు ఆ స్వామి అనగా మల్లికార్జునుడు కొడుకుని చూసిన తండ్రి వలె పొంగిపోతాడు. ధూళి దర్శనం చేసుకుంటున్న భక్తుల గురించి శివుడు పార్వతీదేవితో ఇలా అంటాడు: చూశావా పార్వతి, నా బిడ్డ నన్ను చూడాలన్న ఆశతో ఎంత తప్పించిపోతున్నాడో, నా కోసం, నా దర్శనం కోసం ఎంత ఆరాటపడుతున్నాడో, వీడు నా నిజమైన భక్తుడు అని ఆనందపడతాడు. ఆ ధూళి, దుమ్ము, మురికి స్వామి దృష్టిలో మలినం కాదు, అది భక్తుడు పడిన శ్రమకు చిహ్నం. అది భక్తుని తపనకు ఒక రూపం. అందుకే శ్రీశైల క్షేత్రం ఒక దేవాలయం మాత్రమే కాదు, అది మన సొంత ఇల్లు లాంటిది. మల్లికార్జునుడు, భ్రమరాంబికాదేవి మన అమ్మా నాన్నలు. అందుకే ఆ క్షేత్రంలో మనకు అంత చనువు ఉంటుంది. అందుకే అక్కడ ఆచారాల కన్నా అనుబంధానికే విలువ ఎక్కువ. ధూళి దర్శనం అనేది శాస్త్రం మనకు ఇచ్చిన
ఒక గొప్ప వెసులుబాటు కాదు, అది భగవంతుడు తన బిడ్డల కోసం స్వయంగా ఏర్పాటు చేసుకున్న ఒక ప్రేమపూర్వకమైన కౌగిలి. ఈసారి మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు ప్రయాణపు బడలికతో ఉన్న ముందు ఆ తండ్రిని చూసి అమ్మా నాన్న నేను వచ్చాను అని పలకరించి రండి. ఆ ధూళితో కూడిన మీ రూపమే ఆయనకు అత్యంత ఆనందాన్ని ఇస్తుంది. ఓం నమ శివాయ.